ప్రపంచ దేశాలను తన గుప్పిట పెట్టుకోవాలనుకున్న అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్ తగులుతోంది. ఇరాన్పై దాడి మొదలుపెట్టిన అమెరికా కేవలం 4 వారాల్లోనే ముగించేస్తామని ప్రగల్భాలు పలికాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ట్రంప్ అనుకున్నంత ఈజీ కాదు అని ఇరాన్ చేసి చూపించింది. అధ్యక్షుడు పోతే ఇక అంతా కామైపోతారని ఊహించిన అమెరికా అందుకు విరుద్ధంగా జరిగింది. ఇరాన్ మరింత బలంగా తయారైంది. తన ఎత్తులతో అమెరికాను చిత్తు చేస్తోంది. అగ్రరాజ్యానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. దీంతో అనుకున్నదొకటి అయింది ఒకటి అన్నట్లుగా యుద్ధంలో ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమవుతోంది అమెరికా. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని వార్ జోన్లోకి అడుగుపెట్టారు. అందుకోసం ఇరాన్ ప్రభుత్వంపై వివిధ జాతులకున్న నెగిటివిటీని వాడుకోవాలని చూసింది. అయితే అవి కాస్త వికటించాయి. యుద్ధంలో నాయకుడు కోల్పోతే ఆ దేశం పని ఇక ఆల్మోస్ట్ అయిపోయిందని, అప్పుడు సైన్యం కూడా వెనక్కి తగ్గిద్దని ఎక్స్పెక్ట్ చేశాడు ట్రంప్. అయితే అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. దీంతో తన తప్పుడు అంచనాల ఫలితమే ఇప్పుడు తాను సృష్టించిన సంక్షోభంలో తానే చిక్కుకుపోయేలా చేసిందంటున్నారు నిపుణులు. ఇరాన్పై యుద్ధంలో ట్రంప్ విషయంలో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న సామెతను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు పలువురు నిపుణులు. ఎంతో కాలంగా ఇరాన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న వివిధ జాతులు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. సరిగ్గా దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకుంది అగ్రరాజ్యం. అలా ఎదురు చూస్తున్న వారిలో ఒకరే కుర్దుల గ్రూప్. సిరియాలో ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా సైన్యమే కుర్దులకు శిక్షణ ఇచ్చింది. దేశం లోపల వెలుపల కూడా ఇరాన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వారు సిద్ధమయ్యారు. ముందు అనుకున్నట్లుగానే సుప్రీం లీడర్ను హతమార్చారు. అయితే అప్పటిదాకా ప్రజాదరణ కొరవడిన ఇరాన్ ప్రభుత్వం యుద్ధం కారణంగా ప్రజల మద్దతును సంపాదించుకోగలిగింది. ఇరాన్తో కొనసాగుతున్న వార్లో అమెరికా అనుకున్న మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో మరో ప్లాన్తో వార్ జోన్లోకి దిగుతోంది అమెరికా. ఇప్పటి వరకు గగనతలం మీదుగా యుద్ధం జరగ్గా ఇప్పుడు యుద్ధ తంత్రాన్ని మార్చుతూ భూతల దాడులకు సిద్ధమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలోని అనుకూల పక్షాలతో కలిసి భూతల దాడులను మొదలుపెట్టాలనే దిశగా ఆలోచిస్తున్నాయి. అందుకోసం కుర్దులు, బలూచ్ల సాయంతో ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ జనాభాలో 10% దాకా ఉండే కుర్దులు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో సిరియాలో ఐఎస్ఐఎస్ను తరిమికొట్టడంలో ఐఆర్జీసీ సైనికులకు వ్యతిరేకంగా పరోక్ష పోరాటం చేశారు కుర్దులు. ఆ అనుభవంతో ఈ కుర్దుల వర్గానికి చెందిన మృత్యుదళం ఇరాన్ బలగాలకు వ్యతిరేకంగా భూతల యుద్ధం చేసేందుకు, సరిహద్దులు దాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తుర్కియే ఇరాన్ల మధ్య నలిగిపోయి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే అసంతృప్తితో ఉన్న కుర్దులు ఈ దాడుల్లో పాల్గొంటే తమకు భారీ ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇరాన్పై భూతల దాడుల కోసం బలూచ్లు లేదా కుర్దులను రంగంలోకి దింపితే ఆ ప్రాంతమంతా గందరగోళం చెలరేగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికా ఎత్తులను చిత్తు చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన యుద్ధ తంత్రాన్ని మార్చి అప్డేట్ చేసుకుంటోంది. ఇరాన్ ప్రభుత్వం తన బలగాల్లో ఎక్కువ మందిని స్థానికంగా ఉన్న 2 ప్రధాన మత కేంద్రాల నుంచి చేర్చుకుంటోంది. మత సంస్థలకు నిధులు సమకూర్చే వాణిజ్య వర్గాల్లో ఇరాన్ ప్రభుత్వం బలమైన పట్టును కొనసాగిస్తోంది. కాబట్టి స్థానిక భూభాగాలపై గట్టి పట్టున్న కుర్దిష్లు రంగంలోకి దిగినా భూతల పోరాటం అంత తేలికేమీ కాదు. మరోవైపు భూతల యుద్ధంలో బలూచ్లను దింపే విషయంలో ఇజ్రాయెల్కు మాత్రం ఇలాంటి సమస్యలు లేవు.